పూజలతోని తీరొక్క నైవేద్యాలతోని నవరాత్రులు ఆ గణేశునికి పూజలు చేసినాం. శతకోటి వందనాలు చేసినాం. సల్లగా చూడమని వేడుకున్నాం. ఇక ఇన్నొద్దులు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే యాళ్ళయ్యింది. ఆటలు పాటలు డప్పు సప్పుళ్లతోని గణనాథుని గంగమ్మ శంతకు చేర్చేతందుకు భక్తులు తయారైతుర్రు. మరి ఎక్కడెక్కడ ఎట్లెట్ల పూజలైనాయి, నిమజ్జనం ఏర్పాట్లు ఎట్లున్నాయి, ఏంది కథ అంతా అరుసుకునొద్దాం పారి. రైట్. ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శన భాగ్యం ఓడిసింది. బేస్తారంతో ఆకలైంది. మళ్ళీ బడా గణేష్ ను దర్శన భాగ్యం దొరకాలంటే మళ్ళేడొచ్చిందని కాగాల్సిందే. ఇటు దర్శనాలు ఒడవంగానే తొవ్వలు బంద్ పెట్టి నిమజ్జనం పనులు సాల్వ్ చేసేరు. శనివారమే నిమజ్జనం. చాలా పెద్ద గణేశుడు ఆయే. చేసుకునేటి పనులు చాలా ఉంటాయి కాబట్టి బేస్తారంతో దర్శనాలు ఆకలి చేసిరు అన్నట్టు గణేష్ కమిటీ వాళ్ళు. ఇప్పటి వరకు ఏం తక్కువ 30 లక్షల మందికి మీదనే వచ్చిరట ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు. అంటే ఆమ్దాని కూడా గట్టిగానే వచ్చిన వాళ్ళు కావచ్చు. అటు ట్యాంకు బండ్ మీద ఏడ చూసినా ఫుల్ ట్రాఫిక్ నిమజ్జనానికి వచ్చేటి గణేష్లతోని. హుసేన్ సాగర్ లో గణేష్ల నిమజ్జనం చేయొద్దని అధికారులు గిట్ట ట్యాంకు బండ్ చుట్టూ ఫ్లెక్సీలు కడితే హైదరాబాద్ ఉత్సవ కమిటీలు గిట్ట ధర్నాకు వచ్చారు. ఎవరు అడ్డం వచ్చినా ఊకునేదే లేదు. బాలికేళ్ళు అడ్డం పెడితే నూకేస్తాం, ట్యాంకు బండ్ షెడ్యూల్నే గణేష్ల నిమజ్జనం చేస్తాం అన్నట్టు మాట్లాడుకొచ్చారు. ఒక పట్నంలే కాదు, అటు జిల్లాల పోయింటి కూడా గణనాథుల నిమజ్జనం కొరకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పెనుగంగా చాందాటి వాగుల మీద చేస్తున్న సౌలతులను దగ్గరుండి అరుచుకుంటుండు పోలీస్ పెద్దసారు. అటెంక ఏ తక్లీఫ్ వచ్చినా వాళ్ళే కదా పబ్లిక్ ను ఆగబట్టలేక తిప్పల పడేది. నిమజ్జనాలకు టైం దగ్గర పడుతో లడ్డు యాలం పాటలు కూడా జోరుగా అవుతున్నాయి గణేష్ల కాడ. పట్నం మాదాపూర్ మైహోం పూజలో పెట్టిన ఏకదాంతుని లడ్డును 51,07,777 రూపాయలకు పాడవాడిండు గణేష్ అనేటికి అన్న. పోయినేడు కూడా ఓ 29 లక్షలకు మైహోం పూజలో పెట్టిన గణపతి లడ్డును కొన్నది కూడా గియాన్నే. నిరుడు 29 లక్షలకు కొంటే ఈ ఏడు గింత రేటు పెట్టిండు అన్నట్టు. ఇటు నిమజ్జనాలు అవుతుంటే ఇంకొన్ని దుక్కుల పూజలు, గణేశునికి నైవేద్యాలు పెట్టుడు, ఆటలు పాటలు కూడా జోరుగా అవుతున్నాయి. కరీంనగర్ లో పెట్టిన ఏకదంతునికి 150 తీర్ల నైవేద్యాలు పెట్టిరు భక్తులు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఇండియన్ యూత్ వాళ్ళు పెట్టిన గణేశుని 21 లక్షల రూపాయలతో సింగారించారు గీతేలుగా. ఆడ ఈడని ఏం లేదు, అంతటా ఆటలు పాటలు కోలాటాలు జడకొప్పులు భజనలతోని మస్తు సంబరంగా ఎదుర్కొంటారు అబ్బా గణనాథుని.